ఈ కలియుగంలో భక్తుల పాపాలని కాపాడడానికి స్వయంగా ఆ విష్ణుమూర్తి భూమిపైకి వచ్చాడని ఎంతమందికి తెలుసు? ఆ విష్ణుమూర్తితో పార్వతీదేవి చనువుగా మాట్లాడుతుందని, లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి వెళ్లిపోయిందని ఎంతమందికి తెలుసు? హాయ్ గైస్, ఈ వీడియోలో నేను మిమ్మల్ని కొన్ని యుగాల వెనక్కి తీసుకువెళ్ళబోతున్నాను. ఆ విష్ణుమూర్తి శ్రీనివాసుని అవతారం ఎలా ఎత్తాడు, లక్ష్మీదేవి ఉండగా పద్మావతి దేవిని మరో వివాహం ఎందుకు చేసుకున్నాడు, అండ్ ఆల్సో ఆ కుబేరుడికి అంతప్పు ఎలా అయ్యాడు, అలా శ్రీనివాసుడి గురించి, ఆ తిరుమల పుణ్యక్షేత్రం గురించి మీకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను. సో ఈ 5 to 6 మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని విని రహస్యాలను తెలుసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ దిస్ వీడియో. ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ఆ శ్రీకృష్ణుడు తన కర్తవ్యాలని పూర్తయ్యాయని భావించి వైకుంఠానికి తిరిగి వెళ్తాడు. కానీ అప్పటి నుంచి భూమిపై అధర్మం అనేది నశించిపోతుంది. ఇక కలియుగం ప్రారంభం నాటికి అధర్మం అనేది పూర్తిగా బలహీనపడిపోతుంది. సో భూదేవి బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన బాధ మొత్తం చెప్పుకుంటుంది. ప్రభు, కలియుగంలో పాపం విపరీతంగా పెరిగిపోతుంది, నేను ఆ భారాన్ని భరించలేకపోతున్నాను, దయచేసి ఈ భూమికి రక్షణ కావాలని కోరుతుంది. ఇక బ్రహ్మ, శివుడు మరియు ఇతర దేవతలు అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తారు. భూమికి భారం తగ్గించేందుకు మీరు మళ్ళీ అవతరించాలి, కలియుగ భక్తులకి రక్షణ మీ వల్లే సాధ్యం అవుతుంది అని చెప్తారు. కానీ ఈసారి సంపూర్ణ మానవ స్వభావంతో ఉంటానని చెప్తాడు. అంటే కోపం, ప్రేమ, దుఃఖం, ఆత్మ గౌరవం అన్ని కలిగి ఉంటాను అని అర్థం. అలా శ్రీ మహావిష్ణువు తన పరంధామాన్ని వదిలి భూమిపై అవతరించడానికి సిద్ధమయ్యాడు. ముందుగా ఆ శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని స్వీకరిస్తాడు. అదే సమయంలో భూదేవి పాతాళంలో అసురుల చేతికి చిక్కి ఉంటుంది. అప్పుడు విష్ణుమూర్తి ఈ వరాహ అవతారంలోనే భూదేవిని కాపాడతాడు. ఆ తర్వాత వరాహమూర్తి తిరుమల పర్వతాన్ని ఏర్పరిచాడు. ఈ స్థలాన్ని వెంకటాద్రి అని పిలుస్తారు. ఈసారి విష్ణుమూర్తి పార్వతీదేవితో చాలా చనువుగా మాట్లాడటం గమనించిన లక్ష్మీదేవి ఆ శ్రీ మహావిష్ణువుని అనుమానించి కోపంగా ఆయన విడిచి సూర్యుడి కాంతిలోకి వెళ్ళిపోతుంది. అలానే విష్ణుమూర్తికి ఒక శాపం కూడా పెడుతుంది. ఆ శాపం వల్లనే విష్ణువు తన పరంధామాన్ని విడిచి భూలోకంలో మానవ రూపంలో జన్మించాల్సి వస్తుంది. అదే సమయంలో భూదేవి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, ఈ కలియుగంలో భక్తులందరూ పాపాల బారిన పడుతున్నారు, మీరు భూలోకంలో ఉండి వారిని రక్షించాలని కోరుతుంది. ఆ శ్రీ మహావిష్ణు అంగీకరించి తిరుమలలోని పర్వతంపై శ్రీనివాసుడు అనే రూపంలో అవతరిస్తాడు. మొట్టమొదటిసారిగా అడవిలో ఉండే ఓ వేటగాడింటికి వచ్చాడు. ఆ తర్వాత అడవిలోనే జీవనాన్ని ప్రారంభించాడు. ఒకసారి చోళరాజు కుమార్తె అయిన పద్మావతి దేవి ఆడుకుంటూ అడవిలోకి వస్తుంది. అక్కడ శ్రీనివాసుని కలుస్తుంది. చూసిన మొదటిసారి వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. పద్మావతి దేవి శ్రీనివాసుని పూజించి తన తండ్రిని తన వివాహానికి ఒప్పించాలని కోరుతుంది. ఆమె తండ్రి అయిన కశ్యరాజు నిరాకరిస్తాడు. తర్వాత పండితులు, రాజ్య గురువులు మాటలకు అంగీకరిస్తాడు వివాహానికి. సో వివాహానికి పెద్ద ఎత్తున డబ్బులు కావాలి. అప్పుడు శ్రీనివాసుడు కుబేరుడి దగ్గరికి వెళ్ళాడు. కుబేరుడు ఒక షరతుతో డబ్బులు ఇచ్చాడు. ఆ షరతు ఏంటంటే ఈ కలియుగంలో భక్తుల నుండి హుండీ రూపంలో దానం తీసుకొని ఆ దానంతో తన అప్పును తిరిగి చెల్లించాలని చెప్తాడు. ఇప్పటికీ తిరుమల హుండీకి ఆ కథ ఓ ఉదాహరణగా చెప్తారు. ప్రతి భక్తుడు తన సంపదలో కొంత భాగాన్ని స్వామివారికి సమర్పిస్తాడు. ఇక వివాహానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. అనేక దేవతలు, ఋషులు, పితృదేవతలు కళ్యాణానికి వస్తారు. ఈ కళ్యాణాన్ని ఇప్పటికి కూడా భూలోకంలో ఒక ఆధ్యాత్మిక ఘటనగా చెప్తారు. ఇక శ్రీ మహావిష్ణువు పద్మావతి దేవిని వివాహం చేసుకున్నాడు అనే విషయం లక్ష్మీదేవికి తెలుస్తుంది. అంతకుముందే శ్రీ మహావిష్ణుమూర్తి పార్వతీదేవితో చనువుగా మాట్లాడటం చూసి అనుమానించి కోపంతో వైకుంఠాన్ని వెదిలి వెళ్లిపోయింది లక్ష్మీదేవి. ఇక లక్ష్మీదేవి శ్రీనివాసుని రూపంలో ఉన్న విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుంది. నువ్వు నన్ను విడిచి ఇంకో వివాహం చేసుకున్నావా అని ప్రశ్నిస్తుంది. ఇది నీకు ధర్మమా అని అడుగుతుంది. శ్రీనివాసుడు, పద్మావతి దేవి, లక్ష్మీదేవి ఈ ముగ్గురు వివాదాన్ని సాల్వ్ చేయడానికి బ్రహ్మదేవుడు మరియు శివుడు మధ్యస్థులుగా వస్తారు. లక్ష్మీదేవి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో ఉన్న శాశ్వత శక్తి అని, అలానే పద్మావతి దేవి ఈ భూమిని భక్తుల కోసం శ్రీనివాసుడితో కలిసి ఉండాలి అని, అలానే భవిష్యత్తులో లక్ష్మి మరియు పద్మావతులకు పూజలు కలిసి జరపాలని తీర్పిస్తారు. ఆ తర్వాత లక్ష్మీదేవి తిరుపతిలో ఉన్న అల్వేల వంగాపురంలో ఆవిర్భవించింది. తిరుమల ఆలయంలో ఇప్పటికీ స్వామివారి కుడి భుజంపై శ్రీదేవి అనగా లక్ష్మీదేవి, ఎడమవైపు భూదేవి అనగా పద్మావతి దేవి స్థిరంగా ఉన్నారు. నిత్య సేవలలో శ్రీదేవి, భూదేవి సంయుక్తంగా పూజలు చేస్తారు. ఇక ఆ శ్రీనివాసుడు తిరుమల కొండపై శిలారూపంలో ఉండిపోతాడు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో స్వామివారికి ఓ దివ్యాలయం నిర్మించాలని అనుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం ఇంట్రెస్టింగ్ వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే గంట సింబల్ కూడా యాక్టివ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.